ఇడ్లీ, మినపరొట్టె, దోసలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈ పల్లీ చట్నీ. చాలా చాలా సులువుగా, కమ్మగా కూడా చేసుకోవచ్చు. పోపుతో అవసరం లేదండి. ముఖ్యంగా సులువుగా అయిపోతుంది. మరైతే ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ముందుగా పల్లీలని దోరగా వేయించేసుకోండి. పొట్టు తీసేసినా పర్వాలేదు, పొట్టు ఉంచుకొని చేసినా సేమ్ రుచే వస్తుంది. నేనైతే పొట్టుతోనే చేస్తున్నానండి. ఇందులో చిటికెడు పసుపు, కావలసినంత ఉప్పు, ఇంగువ, చింతపండు కొద్దిగా, ఎండుమిర్చి ఒక 4 తీసుకున్నానండి. తీసుకొని మిక్సీ పట్టేసాననమాట. ముందు పొడిగానే మిక్సీ పట్టేసాను. ఇలా పొడిగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్‌లా చేసుకోవడమేనండి. అంతేనండి, కమ్మని పల్లీ పచ్చడి రెడీ అయిపోయినట్టే. వేడివేడి ఇడ్లీల్లోకి గానీ, మినపరొట్టెలోకి గానీ, దోసలోకి గానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇంక పోపే అవసరం లేదు. మరి ఒక లైక్ ఇచ్చి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ.